హాయ్ హలో ఈ రోజు వీడియోలో నేను థంబ్నెయిల్ మేకింగ్ అనేది చూపించాను. థంబ్నెయిల్ చాలా ఇంపార్టెంట్. సో థంబ్నెయిల్ ని బట్టే కదా మన వీడియోని చూడాలా వద్దా డిసైడ్ అవుతారు. సో థంబ్నెయిల్ అనేది ఎప్పుడు అట్రాక్టివ్ వేలో ఉండాలి. సో నేను థంబ్నెయిల్ ఎలా మేక్ చేస్తాను ఏంటి ఈజీగా అనేది ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తూ అయితే వీడియో చేశాను. మీకు మొత్తం చూసాక కూడా డౌట్స్ వస్తే కమెంట్ చేయండి. నెక్స్ట్ ఏ వీడియో కావాలనుకుంటున్నారు అనేది కూడా కమెంట్ చేయండి. ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. చూసిద్దాం. లెట్స్ గెట్ ఇంటు ద వీడియో. కంటెంట్ కోసం మనకు నచ్చిన ఫోజెస్ లో ఫొటోస్ దిగాలి. తర్వాత గూగుల్లోకి వెళ్ళి బేజీ రిమూవ్ అని టైప్ చేస్తే మనకు ఫస్ట్ సైట్ అయితే వస్తుంది. సో దానిలోకి రిమూవ్ బ్యాక్గ్రౌండ్ అనే ఆప్షన్ ని క్లిక్ చేసుకొని అప్లోడ్ ఇమేజెస్ చేసుకొని ఏవైతే ఫోజెస్ పెట్టుకొని దిగిన పిక్స్ ఉంటాయో అవి అప్లోడ్ చేశాక మనకి ఇలా బీజీ అంతా రిమూవ్ అయిపోయి వస్తుంది. తర్వాత కింద డౌన్లోడ్ అనే ఆప్షన్ ఉంటుంది, దాన్ని క్లిక్ చేసుకొని ప్రీవ్యూ అనే ఆప్షన్ ఉంటుంది, క్లిక్ చేసుకోవాలి. మన గ్యాలరీలో సేవ్ అయిపోతాయి. తర్వాత ప్లే స్టోర్ నుండి క్యాన్వా యాప్ ను డౌన్లోడ్ చేసేసుకొని ఈమెయిల్ ఐడితో కనుక లాగిన్ అయ్యి చూస్తే మనకి ఇలా కనిపిస్తుంది. తర్వాత మనకి ఇలా యూట్యూబ్ థంబ్నెయిల్స్ అనే ఆప్షన్స్ ఉంటాయి ఆటోమేటిక్ గా. సో దాని మీద సీ ఆల్ క్లిక్ చేసామంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ టెంప్లెట్స్ వస్తాయి. మన కంటెంట్ కి తగ్గట్టు మనకు నచ్చింది ఒకటి పిక్ చేసుకోవాలి. సో నాకు ఇది నచ్చింది. సో దీని మీద నా కంటెంట్ తగ్గట్టు నేను యాడ్ చేసుకోవాలనుకుంటున్నా కాబట్టి ట్యాప్ ఆన్ ఇమేజ్, తర్వాత మిగతా ఎలిమెంట్స్ అన్ని డిలీట్ చేసేసాను. తర్వాత కలర్ నాకు నచ్చలేదు. సో కలర్ ఏం చేశానంటే అది కూడా డిలీట్ చేసేసుకొని ఇక్కడ కింద కలర్ ఆప్షన్ ఉంది కదా, అందులో ఇట్లా డిఫరెంట్ గా ఉండేది పిక్ చేసుకున్నాను. సో ఇలా కలర్ వీల్ మీద చెక్ చేసుకొని గ్రేడియంట్ ఆప్షన్ లో ఒకవైపు ఎంపోజ్ అవ్వడం, ఇంకో వైపు ఎంపోజ్ అవ్వడం, ఇలా చాలా రకాలు ఉంటాయి. అందులో మనం చూస్ చేసుకొని మనం ఆరోని ఎక్కడైతే ప్లేస్ చేస్తామో ఆ కలర్ అనేది పిక్ అవుతుంది. సో నాకు బ్లూ ఓకే, నేను బ్లూ పిక్ చేసుకున్న తర్వాత అప్లోడ్ అనే ఆప్షన్కి వెళ్ళి ఇందాక బీజీ రిమూవ్ చేసిన ఇమేజెస్ ని అప్లోడ్ చేసుకొని మనకి థంబ్నెయిల్ లో ఇమేజ్ ఎక్కడ రావాలనుకుంటున్నానో అక్కడైతే ప్లేస్ చేసేసుకున్నాను. సో మొబైల్లో ఏదో చూపిస్తున్నట్టుంది కాబట్టి సో దానికోసం ఎలిమెంట్స్ కావాలి. ఎలిమెంట్స్ అనే ఆప్షన్ ని క్లిక్ చేసుకొని ఇలా మొబైల్ ఫోన్ అని టైప్ చేస్తున్నాను. మొబైల్ ఫోన్ అని టైప్ చేశాక మనకి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్రేమ్స్ అనేటివి వస్తాయి. ఫ్రేమ్స్ అనే ఆప్షన్ ని క్లిక్ చేసుకున్నప్పుడు ఏంటిదంటే మనం ఇమేజ్ అప్లోడ్ చేయడానికి ఈజీ అవుతుంది. సో అది పిక్ చేసుకొని నా మొబైల్ ఎంతైతే చూపించిందో సేమ్ దానంతే సెట్ చేసుకున్నాను. రొటేట్ చేస్తున్నాను, క్రాప్ చేస్తున్నాను, సెట్ చేసుకుంటూ ఇలా సెట్ చేసేసాను. సో అందులో ఇమేజ్ యాడ్ చేయాలి కాబట్టి మళ్ళీ అప్లోడ్స్ లోకి వెళ్ళి ఇమేజ్ అప్లోడ్ చేసుకొని డైరెక్ట్ తీసుకొని మొబైల్ మీద ట్యాప్ చేశాను. ట్యాప్ చేయగానే మొబైల్ మీద అప్లోడ్ అయిపోయింది. అది కరెక్ట్ గా ఉంటే ఓకే, లేదంటే క్రాప్ అనే ఆప్షన్ ని క్లిక్ చేసుకొని క్రాప్ చేసుకున్నాను. తర్వాత ఇప్పుడు టెక్స్ట్ కి వెళ్ళిపోవాలి. టెక్స్ట్ అనే ఆప్షన్ ని క్లిక్ చేసేసుకొని ఎడిట్ అనే ఆప్షన్ ఉంటుంది, దానిలో క్లిక్ చేసుకొని మనం ఏదైతే టెక్స్ట్ యాడ్ చేద్దాం అనుకుంటున్నామో ఆ టెక్స్ట్ ని యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు నేను ఇక్కడ కేవలం 10 నిమిషాలు అని యాడ్ చేసుకున్నాను. కింద మనకి అన్ని ఆప్షన్స్ వస్తాయి, అన్ని యూజ్ చేస్తూ ఉంటేనే తెలుస్తుంది. సో ఫాంట్ సైజ్ కాబట్టి ఫాంట్ సైజ్ క్లిక్ చేశాను. టెక్స్ట్ స్టైల్స్, ఫాంట్స్ చాలా రకాలు ఉంటాయి, అవన్నీ యూజ్ చేసుకోవచ్చు. నేను ఇక్కడ బి ఫార్మాట్ అంటే బోల్డ్ అన్నట్టు, సో బోల్డ్ గా రాయడం కోసం అనేది బి ఫార్మాట్ అనేది సెలెక్ట్ చేసేసుకొని ఇలా పెట్టేసుకొని ఏం చేశానంటే 2 లైన్స్ ఉంటే అట్రాక్షన్ లేదు కాబట్టి 1 లైన్ కి డ్రాగ్ చేశాను. తర్వాత 10 నిమిషాలు అన్నదానికి సో గ్యాప్ నంతా దగ్గరికి అనేసాను. గ్రిల్డ్ చికెన్ టిక్కా ఉంది కదా, దాన్ని అంతా డిలీట్ చేసేసి ఎడిట్ లోకి వెళ్ళి అదిరిపోయా అని టైప్ చేశాను. టైప్ చేసేసుకొని ఇక్కడ కూడా సేమ్ ఇందాక ఎలాగైతే డ్రాగ్ చేశానో అలాగే డ్రాగ్ చేశాను. మీకు ఇక్కడ సెట్ అవుతుందా లేదా అనేది ఎప్పటికప్పుడు చూసుకోవాలి. తర్వాత టెక్స్ట్ అనేది క్లిక్ చేసుకొని మనకి టెక్స్ట్ కూడా టెంప్లెట్స్ అనేటివి ఉంటాయి, అది సెలెక్ట్ చేసుకొని ఇక్కడ థంబ్నెయిల్స్ అనేది ఇంగ్లీష్ లో టైప్ చేసుకొని సైజ్ అనేది చాలా డిక్రీజ్ చేశాను. డిక్రీజ్ చేసుకున్న తర్వాత ఇలా చిన్నగా అయితే అయిపోయిన దాన్ని ఎక్కడైతే కావాలనుకుంటున్నానో అక్కడ ప్లేస్ చేసుకున్నాను. ప్లేస్ చేసుకుని మనం ఫింగర్స్ తో మూమెంట్ ఇచ్చుకోవచ్చు, లేదా ఫాంట్ సైజ్ అనే ఆప్షన్ ని కూడా చూస్ చేసుకోవచ్చు. అండ్ అవుట్ లైన్ కూడా వైట్ కలర్ లోకి చేంజ్ చేసుకున్నాను. మీకు అన్ని ఆప్షన్స్ కూడా వాడుతూ ఉంటే తెలుస్తుంది, పోతూ ఉంటే. అండ్ మీకెవరికన్నా ఫస్ట్ టైం థంబ్నెయిల్స్ చేస్తూ ఉంటే రిఫరెన్స్ కోసం యూట్యూబ్ లో థంబ్నెయిల్స్ అని కొట్టండి. చాలా రకాల థంబ్నెయిల్స్ అనేటివి వస్తాయి, వాటిని రిఫరెన్స్ గా తీసుకొని ఎడిట్ చేసుకోవచ్చు. తర్వాత మళ్ళీ సబ్ హెడ్డింగ్ అని యాడ్ చేసుకొని ఈజీ అని టైప్ చేసుకున్నాను.
ఈజీ అని టైప్ చేసుకుని నాకు ఎక్కడైతే ప్లేస్ చేసుకోవాలనుకుంటున్నానో అక్కడ ప్లేస్ చేసుకున్నాను. ప్లేస్ చేసుకొని సైజ్ అనేది పెట్టుకొని డ్రాగ్ చేసుకున్నాను. గా అనేది తెలుగులో కావాలి నాకు. సో మళ్ళీ ట్యాప్ ఆన్ టెక్స్ట్ గా అనేది ప్లేస్ చేసుకొని ఈజీ అనేది ఎంత సైజ్ అయితే ఉందో సేమ్ అదే సైజ్ ని ఫాంట్ సైజ్ కి పెంచి ఎల్లో కలర్ లోకి పిక్ చేసుకున్నాను. సో ఇప్పుడు ఎఫెక్ట్స్ అనేవి యాడ్ చేద్దాం టెక్స్ట్ అన్నిటికి కూడా. సో అదిరిపోయాను దానికి ఎఫెక్ట్ కావాలి కాబట్టి ఎఫెక్ట్ అనేది యాడ్ చేసుకున్నాను. తర్వాత షాడో అనే ఆప్షన్ లోకి వెళ్ళి ఇట్లా పర్సెంటేజ్ చూపిస్తుంది కదా, అది క్లిక్ చేసుకొని డైరెక్షన్స్ అనేది కొంచెం పెంచి బ్లర్ అనేది చాలా పెంచాను. కొంచెం మంచి ఎంబోజ్ అయినట్టు కనిపించింది. తర్వాత కేవలం 10 నిమిషాలు అనే ఆప్షన్ ని ట్యాప్ చేసుకొని మళ్ళీ ఎఫెక్ట్స్ అనే ఆప్షన్ ని క్లిక్ చేసుకొని అవుట్ లైన్ అనేది పిక్ చేసుకున్నాను. సో ఇక్కడ గ్రే కలర్ ఉంది, గ్రే కలర్ ని తీసేసి బ్లాక్ కలర్ లోకి పెట్టుకున్నాను. సో ఈజీగా అనేది అంతా సెట్ ఉంది. తర్వాత ఇప్పుడు క్యాన్వాలో ఎడిట్ చేస్తున్నా కాబట్టి ఎలిమెంట్స్ లోకి వెళ్ళి క్యాన్వా లోగో అని టైప్ చేసుకున్నాను. క్యాన్వా లోగోని పిక్ చేసుకొని ఎంత సైజ్ అయితే కావాలో అంత సైజ్ ని ఇలా పెట్టేసుకున్నాను ఇమేజ్ లో ఎక్కడ కావాలో అక్కడ. తర్వాత కింగ్ క్రౌన్ అని టైప్ చేసుకొని ఇట్లా నాకు నచ్చిన క్రౌన్ ని పిక్ చేసుకొని అది కూడా క్యాన్వా ఎంత అవుతుందో దాని సైజ్ పెట్టేసుకున్నాను. సో నా ఇమేజ్ మీద క్లిక్ చేసుకొని స్కిన్ టోన్ ఏ కలర్ ఉండాలో ఆ కలర్ ని సెట్ చేసుకొని షార్పిన్ చేశాను. అదిరిపోయా అనేది కలర్ నాకు నచ్చలేదు. సో సేమ్ మళ్ళీ ఎల్లో కలర్ లోకి వచ్చి లైట్ వైట్ కలర్ లోకి షిఫ్ట్ అయ్యే విధంగా ఇలా సెట్ చేసేసుకున్నాను. తర్వాత సేవ్ చేసుకో ఏమైనా ఆప్షన్ క్లిక్ చేశాక థంబ్నెయిల్ ఎలా ఉందో చూపిస్తాను. అంతకంటే ముందు ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి.